అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాకు మీరు చేయాల్సింది ఒకటే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే లైవ్ ఇస్తే ఎలా ఉంటుంది, లైవ్ ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే మీకు అంటే లైవ్ రికార్డెడ్ ఇస్తేనే బెటర్ అన్నా, మాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసుకుంటామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈవెన్ నేను లైవ్ చేసినా సరే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. కాకపోతే లైవ్ చేస్తే ఏంటంటే కొంచెం ఛానల్లో ప్రతిరోజు ఒక లైవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీతో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. ఎక్కువగా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయొచ్చు. సో అలా ఇంటరాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. లైవ్ వలన అవి యూజెస్. అందుకే మీరు చేసే కామెంట్ని బట్టి, మీరు అయ్యే రెస్పాన్స్ని బట్టి నేను లైవ్ చేయాలా వద్దనేది చూస్తాను. ఒకవేళ లైవ్ చేయాలంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి, లైవ్ చేయండి, మేము వస్తాము అని. టైం 7:30కి లైవ్ చేస్తే, ఇదిగో ఇప్పుడు 7 అయింది, 7కి 6:30కో చేయను, 7:30, 7:45 ఆ టైంకి చేస్తా. సో లైవ్లో అయితే ఎక్కువ ఇంటరాక్షన్ అవుద్ది కాబట్టి మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి, చేద్దామా వద్దా అనేది. మీరు ఇచ్చే కామెంట్ని బట్టి, మీరు అయ్యే రెస్పాన్స్ని బట్టి నేను రేపటి నుంచే లైవ్ చేయడానికి రెడీగా ఉన్నా. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నా. సరే, ఇక ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తలు అయితే ఇవే. అభ్యర్థులతో బంతాట. ఏంటిది, చాలా చోట్ల వైసీపీలో టికెట్లు మార్చేశారు. సో దాని ప్రభావం ఎలా ఉంటుంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు ఇటు ఉన్నారు. గాలిలో మంత్రి అమర్నాథ్ టికెట్, ఆయన స్థానం మాలసాల భరత్కు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా, వేణులకు వేరే స్థానాలు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు భరత్, మాధవి, రంగయ్య, గీత. లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి, శంకరనారాయణ. ఇలా ఈనాడులో రాశారు. మంత్రి అమర్నాథ్ గారికి టికెట్ లేదన్నట్టుగా రాశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. మార్పులు మంటలు, మరో 24 మందికి వైసీపీ సిట్టింగ్లో అవుట్. మంత్రి గుడివాడ అమర్నాథ్కు జగన్ వేటు. ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చెయ్యి. గొల్లబాబురావు, మల్లాది విష్ణుకు కూడా. వైసీపీ ఇన్ఛార్జీల జాబితాలో 2వ జాబితా విడుదల. ఒకటి మాత్రం నిజం, టీడీపీ మరీ అతి చేస్తుంది. కానీ మంత్రి అమర్నాథ్ గారికి టికెట్ లేకుండా ఉండదు. భీమిలి ఎమ్మెల్యే సీట్ ఇంకా ప్రకటించాల. అక్కడ మారిస్తే భీమిలి ఎమ్మెల్యే సీటు అమర్నాథ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది. లేదా విశాఖపట్నం ఎంపీ సీటు మారుస్తారు. ఎంవివి సత్యనారాయణ గారు విశాఖ తూర్పు వెళ్తారు కాబట్టి విశాఖపట్నం ఎంపీగా అయినా సరే అమర్నాథ్ గారు వచ్చే అవకాశం ఉంది. లేదా అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. లేదా ఇంకేదో స్థానం ఇస్తారు తప్ప పూర్తిగా ఆయన మీద వేట్ అయితే ఉండదు. సో మరీ అతి రాయకూడదు. అలాగే గొల్లబాబురావు గారికి ఆయన కొంచెం సీనియర్ కాబట్టి ఆయనకి వాల్యూ ఉంటుంది. మేబీ గోరంట్ల మాధవ్ ఉన్న కాంట్రవర్సీస్ కారణంగా, ఆయన మీద వచ్చిన ఒక బ్యాడ్ రిమార్క్ కారణంగా ఆయన పక్కన పెట్టి ఉండొచ్చు. సో అంటే వైసీపీలో అంతర్గతంగా కొంత మంటలు అయితే ఉన్నాయి, కొంత అసంతృప్తి అయితే ఉంది. అంతే తప్ప ఇంత హైలైట్ చేయాల్సిన అయితే లేదు. రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లిపోయినా, రాజాం నుంచి పాయకరావుపేటకు జోగులు. 5 చోట్ల వారసులకు అవకాశం. తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం, గుంటూరు తూర్పు, రామచంద్రాపురంలో వారసులు. పోలవరంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్యకు, అరకు ఎంపీ మాధవి ఈసారి అసెంబ్లీకి. వెల్లంపల్లి, విజయవాడ సెంట్రల్కు బదిలీ. వైసీపీలో చేరిన బళ్ళారి శ్రీరాములు సోదరికి హిందూపురం టికెట్ అంట. అలాగే ఇన్ఛార్జీల మార్పుపై ఆగ్రహ జ్వాలలు. ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈనాడులోనేమో అభ్యర్థులతో బంతాట అనేటట్టు రాశారు. ఒకటి మాత్రం, సో ఇది 2 పత్రికల్లో ఈ వైసీపీలో ఉన్న మార్పుల అంశాలను బ్యానర్ వార్తగా వేసి, వైసీపీలో అలా బంతాట అంటే అభ్యర్థులకు వాల్యూ లేదు, వాడుకొని వదిలేశారనే యాంగిల్లో రాశారు. అది ఇంకా టైం పడుతుంది ఎట్లా అనేది. కానీ అంతర్గతంగా సామాజిక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా పాటిస్తున్నారనేది గమనించాలి. రెడ్డీస్ ఉన్న ప్లేసుల్లో రెడ్డీస్ని తీసేసి ముస్లిమ్స్కి, బీసీస్కి ఇస్తున్నారు అనే సంగతి గమనించాలి. ఎమ్మిగనూరు, అలాగే మంగళగిరి, అలాగే కదిరి, ఈ 3 చోట్ల రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తీసేసి బీసీలని, ముస్లిమ్స్ని ఇచ్చారు. ఇలా అంతర్గతంగా చేస్తున్న మార్పుల్లో చాలా జాగ్రత్త పడుతున్నారు. అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేనకు చెక్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ప్లాన్ అది. ఈవెన్ టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, టీడీపీ మీడియా దానిలో రాసినా రాయకపోయినా అది మాత్రం గమనించాలి. గమనిస్తే మంచిది. ఇక వేరే వార్త చూస్తే, చెరువులన్నీ చెరిపేస్తున్నారు. అధికారం ఉందని రెచ్చిపోతున్న వైకాపా నేతలు. మంత్రులు, ఎమ్మెల్యేల అండతో ఆగడాలు. ఏమీ చేయలేక మిన్నకుంటున్న అధికారులు. ఏ జిల్లాలో చూసినా ఇదే దందా. సో చెరువులు, ఇది మనకి మొదటి నుంచి ఉన్న సమస్య. ఒక 200 ఎకరాలు ఉన్న చెరువు, అంతెందుకు మా సొంత ఊర్లోనే ఒక చెరువు ఉంది.
లంగేడి చెరువు పేరు. మా చిన్నప్పుడు దానిలోనే స్నానం చేసేవాళ్ళం. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది. దాని పరిధి ఎలా తగ్గిపోయిందంటే, ఒక 30 సంవత్సరాల కిందట దాదాపుగా ఒక 18 ఎకరాల్లోనో 15 ఎకరాల్లోనో ఉన్నది ఇప్పుడు 5 ఎకరాలకు మించి లేదు చెరువు. అంటే ఒక 70%, 60%, 70% తగ్గిపోయింది. ఆ గట్ల మీద ఇల్లు వచ్చేసాయి, పొలాలు వచ్చేసాయి. అలాగే ప్రతి ఊరిలో కూడా అదే జరుగుద్ది. సంవత్సరాలు కాలం గడిచే కొద్దీ చెరువులు తగ్గిపోతాయి, చెరువులు విస్తీర్ణం తగ్గిపోతాయి. 200 ఎకరాలు ఉన్న చెరువు 50 ఎకరాలు 60 ఎకరాలు మాత్రమే మిగులుద్ది. 50 ఎకరాలు ఉన్న చెరువు 20 ఎకరాలు మిగులుద్ది. 20 ఎకరాలు ఉన్న చెరువు 7-8 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. అది ప్రతి గ్రామంలో ఉన్నదే. అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఇలా జరిగింది అంటే, కాస్త అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏం చేశారంట అంటే, చెరువులు కూడా ఎక్కడైతే అవకాశం ఉందో అవన్నీ పట్టాలు పుట్టించేశారు. ఆన్లైన్లో పట్టాలు మార్చేశారు, పేర్లు మార్చేసి కొన్ని చోట్ల దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు, కొన్ని చోట్ల వాళ్ళే సాగు చేస్తున్నారు. సాధారణంగా గతంలో ఏం జరిగేదంటే, చెరువుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న పేద రైతులు ఎవరైనా సాగు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వైసీపీ వాళ్ళు వాలిపోతున్నారు అనమాట. అది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. ఇంకో కీలకమైన వార్త అండి, దళితులుగా పుట్టడం మా నేరమా? ఒక్కసారైనా పిలిచి మాట్లాడారా? మంత్రులు రెడ్డి గారులు చెప్పినట్టే చేశాం, అంతే తప్ప మాకేమైనా అధికారం ఇచ్చారా? ఓడిపోతున్నారంటున్న ఓసీలను కొనసాగిస్తున్నారే. సీఎం జగన్ను నిలదీసిన పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఇది దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా, పాపమా? అదే మా కర్మనా? మా ఎస్సీలు అంటూ మీరు మాట్లాడడమే తప్ప దళితులమైన మాకు న్యాయం చేయడం లేదు, మాకు ఎక్కడా అధికారం ఇవ్వలేదే అంటూ పోతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీఎం జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు, అదే ఓసీ ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోతున్నారంటున్నా వారినే కొనసాగిస్తున్నారు అనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు నా పనితీరు బాగోలేదని, సర్వే నివేదికలు అనుకూలంగా లేవని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏ సర్వే చూసి నాకు టికెట్ ఇచ్చారు అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు ఎక్కువగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 29 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే 25-26 చోట్ల మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో ఆ అసంతృప్తి గళం వస్తుంది. నిన్న పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడారు. దళితులుగా పుట్టడమే మా నేరమా అనేటట్టు చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఒక రకంగా అంటే ఇటువంటి ఒక 4-5 వాయిస్లు బయటకు వస్తే వైసీపీకి చెమటలు పడతాయి. ఇదిగో దళితుడిగా పుట్టడమే తప్ప, వైసీపీలో దళితులకు తీవ్ర అన్యాయం, పనితీరు బాగాలేదని మార్చేస్తున్నారు, వ్యతిరేకత ఉన్న అగ్రకులాల జోలికి వెళ్ళడం లేదు, ఐపాక్ డబ్బులు ఇస్తే సర్వే ఫలితాలు మార్చేస్తారు, అధిష్టానంపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం. సో ఇటువంటి ఒక 4-5 వచ్చారనుకోండి బయటికి, 4-5 సేమ్ ఇదే తరహా కామెంట్స్ చేశారనుకోండి, ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు ఒక 4-5 ఇదే తరహా కామెంట్స్ చేశారనుకోండి, వైసీపీ డిఫెన్స్లో పడిపోయినట్టే. ఒకే ఎమ్మెల్యే అయితే అతని మీద ఎదురుదాడి చేస్తారు, అటాక్ చేస్తారు, ఏం కాదు అతనంతా టీడీపీ అది ఇదని ఏదో చెప్పేస్తారు. కానీ వన్స్ ఒక 4-5 ఎస్సీ ఎమ్మెల్యేలు సేమ్ వెర్షన్ సేమ్ వాయిస్ వినిపిస్తే మాత్రం అయిపోద్ది. అప్పుడు ఇంకా సినిమా వైసీపీ నా ఎస్సీ నా బీసీ అనే సినిమాకి కొంచెం గండి పడుతుంది. రిజర్వ్డ్ స్థానాల్లో పెద్దిరెడ్డిలదే పెత్తనం, వైకాపాలో అన్ని అవమానాలే, రిజర్వేషన్లే లేకపోతే టికెట్లు ఎవరేమో కొందరు వైకాపా దళిత నేతల ఆవేదన. సో ఇది అవకాశంగా వచ్చింది కాబట్టి ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. రిజర్వ్డ్ స్థానాల్లో పెద్దిరెడ్డిలదే పెత్తనము, వైకాపా దళిత నేతల్లో కొందరు ఆవేదన అని. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో వైకాపాలో పెద్ద రెడ్ల దయాదాక్షిణ్యాల మీదనే దళితులకు టికెట్లు కేటాయించే పరిస్థితి. ఎన్నికల్లో గెలిచాక కూడా మళ్ళీ అదే పెద్ద రెడ్ల దయ ఉండాల్సిందే. దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా, పాపమా, అదే మా కర్మన, నా ఎస్సీలు అంటూ మీరు మాట్లాడడమే తప్ప దళితులైన మాకు ఏం న్యాయం చేశారు? మేము స్వతంత్రంగా పనిచేయాలంటే మాకు ఆ అధికారాన్ని ఇవ్వాలి కదా. ఈ 5 ఏళ్ళు మీరు చెప్పిందే మేము చేశాం, మేము సొంతంగా చేసిందేమీ లేదు కదా. మాకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు, అన్నీ వారిని అడిగే చేస్తున్నాం అని పోతలపట్టు ఎమ్మెల్యే బాబు మంగళవారం మాట్లాడిన తీరు వైకాపాలో ఎస్సీల దైన్య స్థితిని కళ్ళకట్టింది.
పూతలపట్టులో అప్పుడు సునీలు, ఇప్పుడు బాబు పూతలపట్టులో ఎలా మారుస్తున్నారనేది ఇచ్చారు. రిజర్వేషన్ లేకపోతే టిక్కెట్ రాదన్న ఉప ముఖ్యమంత్రి. ఒకవేళ వైకాపా రెడ్ల పార్టీ, అలాంటప్పుడు మేము రెడ్లను ఎలా తిడతాము, రిజర్వేషన్ లేకపోతే నాకు టికెట్ కూడా రాదు, రెడ్డి వర్గీయులు లేకపోతే నేను గెలవలేను కూడా అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారే కామెంట్ చేశారు. అంటే వైసీపీలో ఈ రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఏ విధంగా ఉంది అనేది చాలా డీటెయిల్డ్గా ఈ వార్త ద్వారా వెల్లడించారు. అయితే ఇక్కడ నేను ఒక ఏ మాటకా మాట చెప్పుకోవాలండి. తెలుగుదేశం పార్టీలో ఆ పెత్తనం లేదా అండి? తెలుగుదేశం పార్టీలో కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఉంటుంది కదండి. తెలుగుదేశం పార్టీలో ఉండదండి? ఏమండి ఈనాడు వారు ఒకసారి చూడండి. పామర నియోజకవర్గం ఎందుకు ఓడిపోతున్నారండి? పామర నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం కదా, అక్కడ ఎన్టీఆర్ గారు పుట్టిన సొంత నియోజకవర్గం కదా, ఎందుకు ఓడిపోతున్నారండి పదే పదే తెలుగుదేశం పార్టీ? అక్కడ ఇతర సామాజిక వర్గాల పెత్తనం కారణంగా అక్కడ ఎస్సీలను గెలవనివ్వడం లేదు. తిరువూరు ఎందుకు ఓడిపోతున్నారండి? అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయిగా, ఎందుకు ఓడిపోతున్నారు? అక్కడ కూడా గెలవనివ్వడం లేదు. సంతనూతలపాడు ఎందుకు ఓడిపోతున్నారండి? టీడీపీ వరుసగా ఎందుకు ఓడిపోతుంది సంతనూతలపాడు? అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయిగా, మద్దిపాడు, నాగులపులపాడు ఆ మండలాల్లో ఎందుకు ఓడిపోతున్నారు? అక్కడ కూడా ఇతర వర్గాలను గెలవనివ్వడం లేదు. రైల్వే కోడూరు ఇతర వర్గాలను గెలవనివ్వడం లేదు. కొవ్వూరు, గోపాలపురం ఇవన్నీ ఒక్కో రిజర్వ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఇతర సామాజిక వర్గాల పెత్తనం ఉంది. అది ఎవరిది అనేది నేను ఒకసారి డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తా. సెన్సిటివ్ వీడియో, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా, కుండబద్దలు కొట్టేలాగా ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఆ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎవరి పెత్తనం, ఏ నియోజకవర్గంలో ఎవరిది పెత్తనం అనేది రెండు పార్టీలకు కనువిప్పు కలిగేలా చేస్తా. ఒక వీడియో చూడండి. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం, చర్చించేందుకే ఢిల్లీ వెళ్తున్న వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సో కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఆమె రెడీ అవుతున్నారు. నిజానికి ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళరు, వైసీపీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తారు అని వైసీపీ శ్రేణులు అయితే ఆశిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. నేడు జగన్ ఇంటికి షర్మిల, కుమారుడి వివాహానికి ఆహ్వానం. చాలా రోజుల తర్వాత ఈ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు కలుస్తున్నారు. మేబీ ఇద్దరి మధ్య రాజీ అయినా జరిగిపోవచ్చు, ఆమె కడప ఎంపీగా అయినా పోటీ చేసేయచ్చు, ఏమైనా జరగచ్చు. జగన్ ప్రభుత్వంపై సర్పంచుల సమరశంఖం, డిమాండ్ల సాధనకు పోరుబాట. పార్టీలకు అతీతంగా నేడు భారీ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరవుతున్న చంద్రబాబు. సో సర్పంచులు భారీ స్థాయిలో ఈరోజు ఒక పెద్ద మీటింగ్ పెడుతున్నారు. ఎందుకంటే పంచాయతీల మీద సర్పంచులను ఎత్తిన స్వారీ చేశారు కదా, సో అందుకని సర్పంచులు ఊరుకోరు. సో వాళ్ళు ఈరోజు మీటింగ్ పెడుతున్నారు. దానికి చంద్రబాబు గారు వెళ్తున్నారంట. ఇంకా ఈనాడు ఫస్ట్ పేజీ అయింది. సాక్షి చూద్దాం. సాక్షి పెద్ద భరోసా, బోధనాసుపత్రుల్లో గణనీయంగా పెరిగిన సేవలు, అరుదైన రుగ్మతలకు విజయవంతంగా చికిత్స, రోజుకొక భజన. చూడలేక చచ్చిపోతున్నాం ఈ భజన. ఈరోజు చూడండి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, 3000 పెన్షన్ అంట. మరి మొన్న 1వ తేదీని కూడా ఇచ్చారుగా, ఇదే యాడ్. 1వ తేదీని చూడండి ఏం యాడ్ ఇచ్చారో. ఇది వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇకపై ప్రతి నెల 3000. ఇది ఎన్నో తేదీ తెలుసా? చూడండి, ఇదిగో 1/1/2024 ఆ రోజు ఇచ్చిన యాడ్ ఇది. డబ్బులు ఏ విధంగా తగలేస్తున్నారో చూడండి. వైఎస్ఆర్ పెన్షన్ కనుక ఇకపై ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ పెంపు అనే యాడ్ 1వ తేదీని ఇచ్చారు. సేమ్ మళ్ళీ ఈరోజు 2వ తేదీని కూడా ఇచ్చి ఉంటారే, 2వ తేదీ ఇవ్వలేదు. ఈరోజు 3వ తేదీ కదా, ఈరోజు మళ్ళీ ఇచ్చారు సేమ్ యాడ్. ఇదిగో వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రతి నెల 3000, టెన్షన్గా పెన్షన్ల పెంపు. జనం సొమ్ము ఎలా తగలేస్తున్నారు. ఏమైనా అంటే టీడీపీ వాడు కమ్మోడు అని బెదిరిస్తారు కానీ, నాకు లేనిపోనివన్నీ ఆపాదిస్తారు కానీ, జనం సొమ్ము ఎలా తగలేస్తున్నారు. ఈ తగలేసిన సొమ్ము ఎక్కడది ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు రావట్లా. సంవత్సరాల తరబడి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా సరే కార్డు రావట్లా. వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆర్సీ కార్డు రావట్లా. ఆన్లైన్లో ఒక ప్రింట్ తీసుకొని కాపీ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆ కార్డులు ఎందుకు ప్రింట్ చేయట్లేదు, కార్డులు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదంట. వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి అవి ఇవ్వట్లా. ఇక్కడ తగలెట్టేదేదో దానికి తగలెడితే జనం జేబుల్లోకి ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు వచ్చి తగలెడతాయిగా. ఏం పరిపాలన అండి. ఏమనంటే మళ్ళీ అంటారు కానీ యాడ్లకి డబ్బులు తగలెట్టడమే యాడ్లకి.
ఒక యాడ్ ఇస్తే సరిపోదా? ఒకసారి పెంచారు 3000, 3000, 3000, 6000 పెంచలేదుగా, 3000గా పెంచింది. ఒకసారి పెంచారుగా, 2 సార్లు పెంచలేదుగా. మొన్న 1వ తేదీన ఒకసారి పెంచి మళ్ళీ 3వ తేదీన ఒకసారి పెంచలేదు కదా. ఒకసారే పెంచినప్పుడు ఒక యాడ్ సరిపోదా? ఎంత సొంత పత్రిక అయితే మాత్రం పార్టీకి ఆయనే బాసు, ప్రభుత్వానికి ఆయనే బాసు, పత్రికకు ఆయనే బాసు. కాబట్టి ఇంకా ఒక డబ్బులు ఒక దానిలో వేసేసుకోవచ్చు. జనబలమే గీటురాయి. 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన జగను. 11 శాసనసభ స్థానాలకు సమన్వయకర్తలతో ఇప్పటికే తొలి జాబితా. మొత్తం 35 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలు. సామాజిక న్యాయము, మహిళలు, యువతకు పెద్దపేట. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 శాసనసభ స్థానాల్లో తాజాగా 5 చోట్ల బీసీలు, 2 చోట్ల మైనారిటీలకు అవకాశం. 175కు 170 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా, అవసరమైన చోట మార్పులు. 175కు 175 ఏడిశారు. గవర్నమెంట్ వస్తే ఎక్కువ, 110 వస్తే ఎక్కువ మాస్టర్. 175, 175 కాదు కానీ 110 వస్తే విపరీతమైన ఎక్కువ అనమాట. 110. సో బోధనాసుపత్రుల్లో పెరిగిన సేవలు, అరుదైన రుగ్మతలకు విజయవంతంగా చికిత్స, కార్పొరేట్ని తలదన్నేలా సదుపాయాలు. గత సర్కారు హయాంతో పోలిస్తే మైనర్ సర్జరీలు 73%, మేజర్ సర్జరీలు 52% పెరుగుదల. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4.76 లక్షలు దాటిన మేజర్ సర్జరీలు. రికార్డు స్థాయిలో ఐపీ, ఓపీ ల్యాబ్ టెస్టులు. సీఎం జగన్ చర్యలతో సర్కారు వైద్యం బలోపేతం. బోధనాసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం. అందుకే ఏ చిన్న జలుబు చేసినా, తుమ్ము వచ్చినా హైదరాబాద్ పరిగెడతారు వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బోధనాసుపత్రుల్లో ఇలా ఏడుస్తున్నాం కాబట్టి. సాక్షిలో బాగుంటాయి ఆసుపత్రులు కానీ ఫీల్డ్లో బాగో. సాక్షిలో బాగుంటాయి స్కూళ్ళు కానీ ఫీల్డ్లో బాగో. పింఛనే కాదు, పెన్షనర్లు పెరిగారు. కొత్తగా మరో ఒక 4-5 రోజుల నుంచి రాస్తున్నారండి పెన్షన్ల మీద వార్తలు. డిసెంబర్ 30వ తేదీన మొదలెట్టారు. పెన్షన్లు పెరిగిపోతున్నాయి, పెన్షన్ల మీద భజన వార్తలు. 31ని రాశారు, 1ని రాశారు, 2ని రాశారు, 3ని రాశారు. రోజు ఇంక అదే భజన. శిక్ష అయిపోయింది. సాక్షి పాఠకులకు ఒక శిక్ష విధించారు అంతే, ఆ భజనలో మునిగి తేలమని. మంటల్లో విమానం. జపాన్లోని టోక్యోలో ఎయిర్పోర్ట్లో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన ప్రయాణికుల వాహనం. ల్యాండ్ అవుతుండగా ప్రమాదం. వెంటనే వ్యాపించిన మంటలు. ప్రాణాలతో బయటపడి 379 మంది. ఓకే, మంచిదే. రోజంతా అల్లాడించి రోడ్డెక్కిన ట్రక్కులు. హైదరాబాద్ నాంపల్లిలో పెట్రోల్ బంక్. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కులు డ్రైవర్లు చేసిన సమ్మె దేశవ్యాప్తంగా అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారితీసింది. సమ్మె కొనసాగుతున్న ప్రచారం దేశమంతటా వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దీంతో నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్. కట్టలు తెగిన అక్కసు. దుర్భిక్ష. రాయలసీమ పచ్చబడుతుంటే జీర్ణించుకోలేని రామోజీ. గాలేరు నగరి హంద్రనేవ ద్వారా కృష్ణా జలాలకు గరిష్టంగా రాయలసీమను తరలిస్తున్న సీఎం జగన్. అబద్ధం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే వేయలేని గవర్నమెంట్ మనది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి అక్కడ ఇల్లు కూలిపోతే ఇల్లు కట్టించలేని గవర్నమెంట్ మనది. గాలేరు నగరి జలాలేమో రాయలసీమకు తరలించారంట. అది చూసి వీళ్ళు వారవలేకపోతున్నారంట. అక్కసంట ఈ తరలించారంట నీళ్ళు. అదే సాక్షిలో తరలించారులే. బడుగులే బలి. జగన్ తప్పు జగన్ది. శిక్ష ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు. నిధులు ఎవరు, అభివృద్ధి చేయరు. కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీటు కట్. దళిత, గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. ఇప్పటికే పూతలపట్టు, సచివేడులో కాక. మంత్రి విశ్వరూప్ కుటుంబంలో టికెట్ చిచ్చు. మంత్రులు నాగార్జున, సురేష్ బదిలీ. సంతనోతులపాడులో సుధాకర్ బాబుకు నో. సో ఓన్లీ దళితులనే మారుస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారనమాట. దళితులే ఉందండి, అన్ని చోట్ల మారుస్తున్నారు కదండి, ఉన్నదన్నట్టు రాయాలి కదండి. రెడ్డీస్ని మాకు మార్చారు కదా ఎమ్మిగనూరు. సో కొన్ని చోట్ల రెడ్డీస్ని మార్చారు. అది ఇది అంతా జరుగుతుంది. తర్వాత విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి నేడు టీడీపీలో కంట. విజయసాయిరెడ్డి గారి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారంట ఈరోజు. అదొకటి. తర్వాత రేపే కాంగ్రెస్లోకి. రాహుల్, ఖర్గే సమక్షంలో చేరనున్న షర్మిల. పార్టీ ముఖ్యులతో భేటీ. కాంగ్రెస్లో చేరికపై స్పష్టత. తనకు ఏఐసీసీలో చోటు, ఏపీ బాధ్యతలు ఇస్తారని వెల్లడి. తెలంగాణలో మేము పోటీ చేయనందుకే కాంగ్రెస్కు అధికారం. మా త్యాగానికి విలువిచ్చి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానం. ఆ పార్టీతో పనిచేయాలని ఇదివరకే నిర్ణయించాం. ఇడుపులపాయలో వైఎస్ షర్మిల వెల్లడి. వైఎస్ సమాధి వద్ద కొడుకు పెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం.
అన్న మేనల్లుడి పెళ్లికి రా, కొడుకు వివాహానికి జగన్ ఆహ్వానించనున్న షర్మిల నేడు తాడేపల్లిలో భేటీ, ఆ వెంటనే గన్నవరం నుంచి ఢిల్లీకి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ఢిల్లీ వెళ్తున్నారు. అంటే ఏదో లోపాయికారిగా చర్చలు జరుగుతాయి. పెన్షన్లపై అవే పిట్టకథలు, పదే పదే పరనింద, అంతేగాని అంతేలేని అబద్ధాలు. చంద్రబాబు ఇచ్చింది 1000నట, జగన్ వచ్చేనాటికి 39 లక్షల పెన్షన్లేనట. ఆశాంతం తలకిందులుగా అంకెల గారిడి, వాస్తవాలకు భిన్నంగా ప్రకటనల జారీ. బాబు వచ్చేటప్పటికి పెన్షన్లు 35 లక్షలు, జగన్ పగ్గాలు చేపట్టేనాటికి 54 లక్షలు. అంటే చంద్రబాబు హయాంలోనే అదనంగా 19 లక్షల మందికి పెన్షన్. వయో పరిమితి సడలించిన జగన్ కొత్తగా ఇచ్చింది 12 లక్షలే. ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఇతరుల మీద అబద్ధాలు వేయకూడదు. ఇక్కడ వైసీపీతో వచ్చిన సమస్య అదే. వాళ్ళకు వాళ్ళ అతిశయోక్తులు, వాళ్ళకు వాళ్ళ అబద్ధాలు ఎన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఇతరులని మరీ తక్కువ చేసి చూపించకూడదు. చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి 2000 ఉండేది పెన్షన్. అలాగే లబ్ధిదారులు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అది సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాగే రా కదలిరా టీడీపీ రణన్ నినాదం, ఆ పేరుతోనే 12 రోజుల్లో 22 చోట్ల సభలు. సభల నిర్వహణకు నేతల పోటీ. సభల లోగోలో జనసేనకు చోటు. వైసీపీ నేతలు వచ్చేస్తామంటున్నారు. రా కదలిరా అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకొని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. సో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారు ఈ మీటింగులకి. బెదిరింపుల పర్వం, 5లోగా విధుల్లో చేరకుంటే చర్యలు. అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం. నేడు కలెక్టరేట్ల ముట్టడికి యూనియన్ల పిలుపు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా, అడుగు ముందుకేస్తే కాళ్ళు విరగొడతా, సమ్మె ముగిశాక ఉద్యోగం ఎట్లా చేస్తారో చూస్తా. పారిశుద్ధ్య కార్మికులపై మహిళా అధికారి వీరంగం. అది సమ్మె చేస్తున్న వర్గాల మీద ప్రభుత్వం బెదిరింపులు అనమాట ఇలా ఉన్నాయి. సమ్మె చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత కడుపు కాలి చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళని చర్చలకు పిలిచి ఎంతో కొంత వాళ్ళు అడిగిన దానిలో సగమైనా ఇవ్వాలి. అలా కాకుండా మొండిగా ప్రభుత్వం ఉంటే వాళ్ళైనా ఎందుకు దిగుతారు? పేరుకే నగరం, జీవితం నరకం. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో ప్రగతి శూన్యం. 4.5 ఏళ్లలో కొత్తగా చేసిందేమీ లేదు. ప్రజల అవస్థలు పట్టని ప్రభుత్వం. గత ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలకు మంగళం. అంటే చాలా నగరాల్లో కొన్ని పక్కనున్న పల్లెటూర్లు, గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన తర్వాత నగరాలతో పాటు అక్కడ ట్యాక్సులు పెంచారు, అక్కడ భూముల ధరలు పెంచారు, రిజిస్ట్రేషన్ విలువ పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, అలాగే ఇంటి పర్మిషన్ కోసం ప్లానింగ్ ధరలు పెంచారు. అన్నీ పెంచారు, కానీ అక్కడ సౌకర్యాలు మాత్రం పెరగల. అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవి మాత్రం పెరగల. అదే ఈనాడులో రాశారనమాట. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు చట్టం నిబంధనల జారీకి బ్రేక్. నీటి కాలానికి సంఖ్యలు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు దశరథరామిరెడ్డి అరెస్టు. నోట్లతో ఓట్లు మీరు కొనలేదా? మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను నిలదీసిన వైకాపా నేత శ్యాంబాబు. సమ్మె వార్తలు షేర్ చేశారని విధుల నుంచి వాలంటీర్ తొలగింపు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు సచివాలయం 3లో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న పెద్ద త్రివేణిని కలెక్టర్ ఎంపీడీఓ ఆదేశాల మేరకు మంగళవారం విధుల నుంచి తొలగించారంట. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సమ్మె విషయాన్ని ఒక వార్తను వాట్సాప్లో షేర్ చేశారంట. అలాగే తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి. ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి బుధవారం తెదేపాలో చేరనున్నారు. ఆయన బావ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందారెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అంటే విజయసాయిరెడ్డి గారి కుటుంబం, బంధువులు అందరూ కూడా జాయిన్ అవుతున్నారంట టీడీపీలో. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్ళినా వైకాపాకు నష్టం లేదు. ఎందుకు లేదు? ఎందుకు నష్టం ఉందో నేను చెప్తా. వైకాపాకు మాజీ మంత్రి దాడి రాజీనామా. నేడు తెదేపా అధినేతతో వీరభద్రరావు కుటుంబం భేటీ. మంచిది. సో ఇవి ఓవరాల్గా 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.